హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన బండి అయితే పట్టుబడికి అయితే ఎక్కామండి. పట్టుబడి అంటే ఏంటంటే చాలా మందికి రైలు పట్టుబడింది. అది ఎలా అంటే ఇప్పుడు మనం చెరువు దగ్గర నుంచి రైతు దగ్గర తీసుకొని ప్యాకింగ్ చేసి షెడ్ దగ్గర అప్ చెప్పేంత వరకు కూడా ఇప్పుడు అయితే మన ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నీ కూడా చెప్తానండి. మనకి ఏంటంటే ఇది ఎప్పుడో కానీ అయితే వెళ్ళము, టెంపరీ అని మనం బయటికి వెళ్ళాలి ఉంటాయి కనుక దీనికైతే వెళ్ళాం. ఎందుకంటే బండి అయితే పోతుంది అని చెప్పేసి గమ్మునైతే ఎట్టమండి. మన కంపెనీ ట్రక్ కాబట్టి ఇంకా అసలు ఆగదు. మనం కట్టించిన ట్రక్ అయితే కొద్దిగా పర్లేదు ఆగుతుందండి కొన్ని రోజులు. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ట్రబుల్ అయితే వేసుకోవాలి. ట్రబుల్ వేసుకున్న తర్వాత ఐస్ ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. నేను ఆల్రెడీ ట్రబుల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఐస్ ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. మనం అయితే ఇప్పుడు ఐస్ అయితే ఆడించుకున్నామండి. జాతికి వెళ్ళి ఒక మనిషిని అయితే ఎక్కించుకోవాలి. దారిలో అయితే ఉన్నాడు అతను ఎక్కించుకొని ఇప్పుడు మనం అంతర్వేది అయితే వెళ్ళాలండి. అక్కడైతే ఉందండి చెరువు. అక్కడ వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత సరుకు కౌంట్ ఉంటుంది కదా, ఆ కౌంట్ బట్టి షెడ్ ఉంటుందండి. అంటే పలానా కౌంట్ ఒక షెడ్యూల్ తీసుకుంటారు, పలానా కౌంట్ షెడ్యూల్ తీసుకుంటారు అని ఉంటుంది. అప్పుడు వచ్చిన కౌంట్ బట్టి చెప్తారు. అక్కడికి వెళ్ళి దింపేసి అయితే రావాలి. మొత్తం మా జర్నీ ఎలా ఉంటుంది, దీనికి పెడితే డ్రైవర్లు ఎన్ని తిప్పలు పడతారో ఏంటి అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా చూడండి. మరి మనం అయితే ఇప్పుడు ఐస్ ఆడించేసుకొని రాయగుదురు అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఈ ఊరి పేరు వచ్చేసి రాయగుదురు. నెక్స్ట్ వస్తుంది అక్కడైతే మనిషి ఉన్నాడు, మనిషిని ఎక్కించుకొని మనం వెళ్ళాలి. నార్మల్గా అయితే మనకి ముందు ఐస్ ఆడించడానికి కూడా వస్తారు. మనకి నమ్మకం మీద ఆల్రెడీ నిన్న పేమెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే బండిలోనే ట్రబుల్ ఉన్నాయి. సో అందుకని మనిషి అయితే రాలేదు. ఇంక మనతోటి ఐస్ అయ్యి ఆడించుకొచ్చామన్నారు. ఆడించుకొచ్చేస్తే నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎక్కించుకోలేదు. ఇప్పుడు అయితే తీసుకొని వెళ్ళాలి. ఈ వర్షం దెబ్బకి మొత్తం రోడ్లన్నీ కూడా చిత్తడ అయిపోయినాయి. ఇంకండి ఇక్కడ ఉన్నాడండి పెదరాయుడు. ఈ పెదరాయుడిని అయితే ఎక్కించుకోవాలి ఇప్పుడు. అన్నీ వేసానండి ఉండయండి రండి. మరి పెద్ద మనిషిని అయితే ఎక్కించుకున్నామండి. ఎక్కించుకొని ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది లోడింగ్ ప్లేస్. ఆల్రెడీ ఫోన్లు స్టార్ట్ అయిపోయినాయి మాకు. బాబు ఎక్కడమ్మా వలలు వచ్చేసారని వెళ్ళాలండి ఫాస్ట్గా. ఆల్రెడీ ఇదే వీడియో సేమ్ ఇలా పట్టుబడి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి మన ఛానల్లో వీడియో పెట్టాను. అప్పుడు కూడా ఈ పెద్ద మనిషి ఉన్నారండి. కాకపోతే అప్పుడు వాళ్ళు సరిగ్గా చూడలేదు ఎవరో, అందుకోసం అని మళ్ళీ పెడతాను. ఫోన్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. చెప్పినా అలా వేసుకుంటారా? చెప్తారా ఎక్కడికి రావాలని. ఇది వచ్చేసి పాలకొల్లు నుంచి భీమవరం రోడ్ అండి. ఇక్కడ లంకలగూడ దగ్గర అయితే కలుస్తుంది. మన సైడ్ రాయకొద్దు నుంచి అయితే ఎక్కితే కనుక ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత పాలకొల్లు, తర్వాత పూలపల్లి వెళ్ళకుండా ఇటు నుంచి బైపాస్ రోడ్లో నుంచి వెళ్ళి అయ్యప్ప గుడి దగ్గర నుంచి మనం రైట్ సైడ్కి అయితే తిరుగుతాము. అక్కడ నుంచి అంతర్వేది, ఇంకా దిగమరు తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరిగితే ఇంకా అంతర్వేది రోడ్ అండి. మరి
మనం ఇప్పుడైతే పాలకొల్లు బైపాస్ రోడ్లో అయితే ఉన్నామండి. కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో రోడ్ ఎక్కుతాం. రోడ్ ఎక్కినామంటే రైట్ సైడ్కి అయితే తిరగాలి. ఒకవేళ లాంగ్ నుంచి ఎప్పుడైనా సరే లారీలు కానీ ఏ బళ్ళు వచ్చినా కానీ వెయిటింగ్ చేయాల్సి వస్తే పాలకొల్లు అయితే ఇక్కడే ఆగుతాయండి లారీలన్నీ కూడాను. ఇంకోటి ఏంటంటే నైట్ హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ ఏసీ బస్సులు ఉంటాయి కదండి, లగ్జరీ బస్సులు, అవి కూడా ఇక్కడే ఆగుతాయండి. మొత్తం అందరూ కూడా ఇక్కడైతే వెయిట్ చేస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి రోడ్డు అయితే ఖాళీ ఉండదు. మనం ఇప్పుడు పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామండి. ఈ రోడ్డు అంటే మరి ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరండి. ఎందుకంటే ఎంత ఎండాకాలం అన్నా కానీ చల్లగానే ఉంటుంది రోడ్డు. అటు ఇటు చెట్లు, పక్కన కాలువ, రోడ్డు కూడా చాలా బాగుంటుందండి లుక్ అయితేనే. మన ఫోన్ ఏం పెద్ద ఐఫోన్ కాదు కాబట్టి అంత క్లియర్గా అయితే అంతలేదు, కానీ చూడడానికి బాగుంటుందండి. మరి ఈ రోడ్డు అంటే ఇంక ఇంచు ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మనకి హైవే అయితే తగులుతుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతామండి. లెఫ్ట్కి వెళ్ళిపోయిన తర్వాత చించినాడ ఉంటుంది. దాటిన తర్వాత రైట్కి వెళ్ళినా పర్లేదు, లెఫ్ట్కి వెళ్ళినా పర్లేదు. మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇంకా ఎలాగా వాళ్ళని అంత కంగారు పెట్టినా కానీ మన పని మందే అనుకోండి, కొద్దిగా ఎదరికి వెళ్ళి కొద్దిగా టిఫిన్ చేసేసి వాళ్ళు ఎలాగో తెస్తారనుకోండి, తెచ్చేంతవరకు మనం అన్న నిలబడాలి కదా, చేసేసి మరి తాయితీగా అయితే బయలుదేరుతామండి. కొద్దిగా ఎదరైతే టిఫిన్ అయితే బాగుంటుంది. మొత్తం బొగ్గుల మీద దిబ్బరట్లు అయితే కలుపుతారు. అక్కడ చేసేసి మనం అయితే వెళ్ళిపోదామండి. మరి ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేసి అయితే బయలుదేరుతామండి. మరి దెబ్బ రొట్టె ఏంటిది, కొంపట రొట్టె పేరు, బొగ్గుల మీద అయితే కాలుతారండి. మొత్తం కింద బాగానే ఉందా, దిగేటప్పుడే కదా, ఎక్కేటప్పుడు ఎదరగడతాంలే. ఈ రోడ్లో వస్తామటికి ఇక్కడ టిఫిన్ చేయడం అయితే మర్చిపోకండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా అలా ఫోన్ చేసేస్తాం, దగ్గరకు వచ్చేసాం లాగేసుకోండి అని చెప్పేసి. వెళ్తున్నామండి. ఇది అది నిందానండి అలవాటు. ఏనండి దీని స్పెషాలిటీ ఏంటో చెప్తారా? ఈరోజు హీరో మీరే వీడియోలో. రివ్యూ అయితే చెప్తానండి ఇప్పుడు. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. టిఫిన్ అయితే చేసామండి. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా ఎలాగ మాకు అక్కడ చెరువు దగ్గర తీసుకొస్తారు అని తొక్కు తిన్నాం. మరి అప్పటిదాకా కూడా ఆగాలి కదా బాడీ. ఇంకా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి అమలాపురం వచ్చి ఇంకా 32 కిలోమీటర్లు, యానం 61 అండి, రాజోలు వచ్చి 7 కిలోమీటర్లు. ఇప్పుడు గోదావరి అయితే వస్తుంది. గోదావరి వచ్చిన తర్వాత మనం రైట్కి కానీ లెఫ్ట్ కానీ 2 రోడ్లు వస్తాయి. ఎడు తిరిగినా కానీ అదే ప్లేస్కి అయితే వెళ్తాం. లేదా స్ట్రైట్ రోడ్ వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అదైతే లాంగ్ అవుతుంది. గోదావరి అయితే ఎక్కేస్తున్నామండి. ఈ ప్లేస్ అయితే చించినాడు. ఇది వేలుకొనకూడదు. ప్రతి వంతెన దగ్గర ఇలా ఎప్పుడు వచ్చి వాళ్ళు అయితే దిగిపోయి ఉంటాయి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. మొత్తం ఫుల్గా ఉందండి గోదావరి. పక్కన చెరువుల్లోకి వచ్చేసిందంటారా? చెరువుల్లోకి వచ్చేసిందంటారా? ఏంటి రెట్టగా కనపడుతుంది కదా, వర్షం దెబ్బకి మొత్తం నీళ్ళన్నీ ఎర్రగా అయిపోయి. చెరువులకి బరాబర్ ఉంది. ఇంకా కొద్దిగా ఒక అడుగు పెరిగితే ఇంకా చెరువులు అయ్యి ఆగమైపోతాయి. ఎదరగా కనిపిస్తుంది కదా వంతెన కొత్తగా కడుతున్నారు కదా, అదైతే రైల్వే బ్రిడ్జ్ అండి. అది కంప్లీట్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాకినాడకి కలుపుతున్నారు లైన్. ఇప్పుడు కనిపిస్తుంది కదా వంతెన డౌన్లో అయితే ఇలా 2 రోడ్లు కనబడతాయి.
మనం లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా కానీ అదే ప్లేస్కి వస్తుంది. కాకపోతే రైట్కి అయితే రోడ్డు బాగుంటుంది, స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అదే రోడ్డుకి అయితే కలుతుందండి ఎదర. ర్యాంప్ వేసాడండి. ఇది వరకు అయితే దబేలు అని ఉంటుంది. మొత్తం అంతా సింగిల్ రోడ్డు. ఎదరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎక్కుద్దండి, టేకుశెట్టిపాలెమా? టేకుశెట్టిపాలెంలో అయితే కలుతుంది ఇది. మళ్ళీ ఉత్సవాలు చేసే టైంకి మొత్తం రోడ్లన్నీ కూడా ఒక్కో రోడ్డు ఒక్కో దానికి ఒక సైడ్ ఏమో వచ్చి అన్నీ పెడతాడు, ఒక సైడ్ వెళ్ళేది అన్నీ పెడతాడు. అప్పుడు అలా డైవర్షన్లు అయితే పెడతాడు అంతర్వేది ఉత్సవాలు జరిగినప్పుడు. అప్పుడు అయితే ఇంకా ఎలాగన్నా వెళ్ళిపోవచ్చు మనం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందుకే అవే ఆడేది. మ్యాటర్ ఏంటంటే కారుకి బాడైపోద్దండి, అందుకోసం దిగరాళ్ళం. మన ఊరికినే దెబ్బకొచ్చేస్తున్నాం రోడ్డు పక్కన ఎట్టిని, వాళ్ళేమో కొనుక్కోతున్నారు బాబు షోరూమ్ నుంచి. కరెక్ట్గా ఇది అంతా సింగిల్ రోడ్డు వల్లనే ఇబ్బంది. ఏంటి గుద్దెత్తమండి ఏం మరి. మనమైతే ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గరలో అయితే ఉన్నాం. ఈ రోడ్డు వచ్చేసి ఒకవేళ ఏమైనా గట్టిగా వర్షాలు వచ్చి గోదావరి కొద్ది పైకి వచ్చిందంటే కనుక ఇదంతా మునిగిపోతుంది. ఇది ఎదర వంతున కనిపిస్తుంది కదా బయటగాను, అదైతే రీసెంట్గా అయితే కట్టింది. పాత అయితే గట్టిగా వర్షాలు వస్తే మొత్తం మునిగిపోయి అయితే ఇంకా రోడ్డు బ్లాక్ చేసి వాళ్ళు. మీరు చెట్లు కానవాళ్ళు కూడా చూడవచ్చు, మొత్తం రెడ్గా కనబడుతుంది కదా, అక్కడ వరకు కూడా వాటర్ వచ్చేది. ఇంక ఇక్కడ అంతా కూడా అప్పుడు పడవలు వేసుకుని తిరుగుతారండి. ఈ వంతెన అయితే రీసెంట్గా అయితే కట్టారు, పాత అయితే ఉండేది. అది వర్షం వస్తే కనుక మునిగిపోద్ది, కనబడదు ఇంకా అసలు. ఇది మురికాలు అండి, ఇది పొంగిపోద్ది. ఇది పొంగిపోయినప్పుడు మొత్తం ఇది అంతా కూడా మునిగిపోద్ది ఏరియా. ఇది పాత వంతెన అయితే కింద నుండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఎత్తు, ఇంకా అదే మెయిన్ రోడ్ అండి. అది దాటి అవతలకి వెళ్ళామంటే ఇంక మెయిన్ రోడ్ ఎక్కినట్టే. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే తిరగాలి, సారీ అండి రైట్కి. ఈయన వచ్చాడు కానీ నాకు ఎందుకు వచ్చిన కారణం వీడితోటి ఎందుకో వీడియోలు చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, మనకి ఏంటి అనుకుంటున్నాడు ఇలా. ఇదిగోండి బోర్డు, అంతర్వేది దేవస్థానానికి మార్గం. ఇంచుమించు మనం గుడి దగ్గరగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్లేస్ని వచ్చేసి 3 తూములు అయితే అంటారండి. ఎందుకంటారు చూపిస్తాను చూడండి. అది కాలువలోనే 3 ఆటలకి డివైడ్ చేశారు. ఇది ఒక్కో ఏరియాకి ఒకలా వెళ్తుంది. ఇక్కడ లోకలు ఉంటాయి, ఏ వైపు కావాల్సిన వాళ్ళు ఆ వైపు వదులుకుంటారు. దీన్ని 3 తూములు అంటారు. మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ రోడ్డు అయితే బెస్ట్ వేయండి. మరి రోడ్డు అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్గా టర్నింగ్లు సందులు లేకుండా కొంచెం మెయిన్ రోడ్లా ఉంటుంది. చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా దారిలన్నీ ఇంక ఇలాగే ఉంటాయి. ఇది ఇంకా పోలిస్తే చాలా బెటర్. మరి కొన్ని దారిలు అయితే ఇంకా వరస్ట్గా అయితే ఉంటాయి. ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా నాన్న తిప్పలు పడాలి. బండి ఏమో దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏమో దువ్వేస్తాయి. ఇల్లు పెద్ద ఇల్లు కట్టండి ఇక్కడ. మనం అయితే ఇప్పుడు లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. అదే బండి పార్క్ చేసాం. ఇంకా మనం అయితే చెరువు ఎదర వేసుకెళ్ళేది అయితే చెరువు ఎదర. కాకపోతే ఏమిటంటే ఈ పక్క నుంచి ఇంకా ఏదైనా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఈ ఎదర అయితే ఎట్టాము. కనిపిస్తుంది కదండి కాటా ఉన్న దగ్గర పెట్టాలి. మామూలుగా అయితే ఇలా పైకి కార్లు అవి వెళ్తున్నాయి.
ఆ కార్లు కానీ ఏదో వచ్చినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇట్టాం. ఇంకా ఇలా సైడ్ నుంచి అయితే వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి మేము వచ్చాం. కరెక్ట్గా వర్షం అయితే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడేని. మన బండి మొన్న మార్చిన టైర్ తోటి తిరిగేస్తున్నామండి. ఇది ఆల్రెడీ సైడ్ అయితే బొడుగుండి అయిపోయింది, కానీ టైర్ బటన్ బాగానే ఉంది. ఇది సీల్ టైర్, నెంబర్ 1 సీల్ టైర్. ఎక్కడికి వెళ్ళినా ప్యాచ్ చెట్టు పడిపోయేది. మీదేం కర్మ అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని చూపించాలి, అర్థం వేసి చూపెడతలేదు. బాడి అయిపోయింది బండి అంతానండి. సిరాకు అయిపోయింది మొత్తం. చెరువుల దగ్గర తిరిగితే ఎలాగే ఉంటుంది మొత్తం అంతా కూడాను. క్లైమేట్ చూడండి, మంచి భలే ఉందండి. ఇది చెరువో తెలీదు, మురుగుంటో తెలీదు, ఏంటో తెలీదు, కానీ నీటి పట్టుకు తేటగానే ఉంటాయండి. ఇది ఇక్కడ చూడండి, క్లియర్గానే ఉంటాయి నీరు. మొత్తం ఇవన్నీ సొంత ట్యాంకులు అనుకుంటా. ఏదో ఒక ఊరికి కరెంట్ లైన్ ఇవన్నీ ఎలా లాక్కెళ్తారు అలా మొత్తం బారు స్తంభాలేనండి. ఇవి ఆపాలి కట్టుకోవడానికి వాటికి కొంగల వల్లనే ఉంటుంది. పైన నరం వైర్లే కడతారు. వాటి కోసం ఇంకా ఈ సిమెంట్ పోల్లు వేస్తారు. ఇంకా ఏంటే ఇప్పుడు మాట్లాడారు కదా. ఇదిగోండి డైలీ తిరిగే బళ్ళు అయితే ఇలా ఉంటుంది మ్యాక్సిమం. ఇది స్టీల్ రేగ్ అయితే ఉంటుంది. ఇదైతే తుప్పట్నం అవుతుంది కదా, బాడీకి కాంటాక్ట్ ఉండదు. ఇంకా సాల్ట్ వాటర్ అనేది ఎలాగైనా సైడ్ నుంచి వెళ్తే పోతుంది అనుకోండి, కానీ అంత కాదు. ఇక మన బండి అయితే ఇక్కడ ఉందండి. మనకి చెరువు అయితే ఇగో కనిపిస్తున్నారా జనం. ఎన్ని ట్యాంకులు, 1 2 3 ట్యాంకులు అవతల నుంచి తీసుకురావాలండి. అక్కడ నుంచి ఆ గుట్టారు లాక్కెళ్తారు. అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఇలా తీసుకొస్తారు. ఒక్కో ట్రబ్ వచ్చి 60 కేజీలు 70 కేజీలు ఉంటుంది. అంత వెయిట్ అంత దూరం నుంచి మోసుకొస్తారండి. నిజంగా గ్రేట్ కదండి మరి. అలా ట్యాంకులన్నీ చూడండి. సంస్థానం సూపర్ మ్యాన్ కింద కట్టాలి. బాగుంది అలాగే ఉండు, నేను తోలుతాను. బాగుంది అలా తోలుతారా అండి, ఇలా వెళ్ళాలా అంతే. No. ఫస్ట్ అయితే ప్యాకింగ్ ముందు ఏం చేయాలంటే ఇలా బరకం పరుచుకొని నెట్లు అవన్నీ సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ అక్కడ నెట్లు అన్నీ పెట్టుకోవాలి, సరుకు అలా వస్తుంది కాబట్టి. తర్వాత మనకి కాట ఎక్కడ పెట్టుకుంటారు, ప్యాకింగ్ ఎక్కడ పెట్టుకుంటారు, తర్వాత బండ్లోకి వేస్తారు. ఐస్ అప్పుడే గాలికి కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ మ్యాట్లు అన్నీ తీసి పక్కన వేసుకొని ప్యాకింగ్ అంతా అయిన తర్వాత ఈ పైన పెట్టుకుంటే ఐస్ అయితే కరెక్ట్గానే ఉంటుంది. డీసీలు ఒకరు నుంచి ఒకరు చూడండి. అది ఫస్ట్ వాట్ అయితే ప్యాకింగ్ అయిందండి. ట్రబుల్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వ్యాన్లో అవి తిరిగిందని చెప్పేసి అడ్డు వస్తుందని చెప్పి మళ్ళీ మన బండి పక్కకి అట్టం అయితే అయింది. ఈ పట్టుపల్లి కొత్త ఏమవుతుందంటే నరకం కనబడుతుందండి. కాళ్ళు తడిసిపోవడం వల్ల మొత్తం బొక్కలు అడిపోయినాయి ఇవన్నీ కూడా. ఇదొకటి వెనకతల ఎప్పుడు తడుతూ ఉంటాయి కదా కాళ్ళు, నరకం కనబడుతుంది ఇలాంటప్పుడు. అలాగని చెప్పేసి చెప్పులు తీసి ఉండలేము. హై స్కూలింగ్కి కాళ్ళు లాగేసుకుంటాయి కదా. ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఇలాగా పడుకోవడమే బండ్లు అయితేనే. ఎందుకంటే 2 వాటి లాగాలి, 3 వాటి లాగాలి. 3 వాటి లాగిన తర్వాత 2 కలిపి తీసుకొచ్చి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బిల్ రాసి ఈ ట్రబుల్ అయ్యింది సర్దుకొని జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళాలి. వాళ్ళట్టుకు వచ్చేసారండి. అయితే అయిపోయినట్టుంది.
సర్దేస్తున్నట్టున్నారు. వెళ్దామండి మరి. తనకి పేమెంట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే బయలుదేరాలి మళ్ళీ. ఇది ఎక్కడికో ఇంకా అనుకోండి. పేమెంట్ అయితే కంప్లీట్ అయిందండి. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు చెప్తారు ఎక్కడికి వేసుకెళ్ళాలి ఏంటి. ఇక్కడ స్లిప్ ఫోటో పెడితే దాన్ని బట్టి వేసుకెళ్ళాలి మనం. గోతులు అట్లా మన వాహనం చూస్తున్నట్టున్నాడు ఈ రోడ్లో సైడ్. ఇందాక నేను వెళ్ళాను, ఇప్పుడు మీరు వెళ్ళారేంటనేమో. బాగానే ఉందిలే ప్లేస్. ఇంకా ఆల్రెడీ చూడండి ఇంకొక అడుగులు వేసిందంటే రోడ్డు కూడా మునిగిపోద్ది బరాబర్. ఇంకొక అడుగు బరాబర్లో ఉంది. ఫుల్గా వచ్చేసింది. రై కొండ ఇక్కడ ఇది పోటా వస్తుంది. ఇది ఇందాక దాకా లేదు కదండి ఎర్రనీరు. 12 గంటల పోటు 12 గంటల పాటు. ఇందాక దాకా ఎర్రనీరు లేదు. ఇప్పుడు ఎర్రనీరు వదిలేటప్పటికి ఇదంతా ఫుల్ అయిపోద్ది. పోట్లో గోదావరిలో నీరు వస్తుంది అనమాట. సముద్రం పైకి వచ్చి స్లోగా ఇవన్నీ మునిగిపోయింది. ఇందాక లేదు అసలు ఇలాగా ఎర్రనీరు. అలా మనం పొద్దున్న 7ంటికి వెళ్ళాం. 7ంటి కాడ నుంచి ఇప్పుడు 11:30కి ఎంత అలా మారిపోయింది చూడండి. ఇక మొత్తం అంతా నీరు వచ్చాయి. ఇంతేనండి మా పని. ఇంకా కర్ర ఎరగదో పాంప్స్ అవుదా అన్నట్టు ఉంటుంది. ఇంకా రోడ్డు బాగా నెట్టుకొని పడుకోవడమే. ఎందుకంటే వచ్చిన కౌంట్ బట్టి సెట్లు మారుతారు కాబట్టి నికరంగా ఉండదు. అదొకటి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగని చెప్పేసి పని మనం భోజనం చేసి ఉందామా అంటే కరెక్ట్గా భోజనం చేసే టైంకి అర్జెంట్గా వెళ్ళిపోయినా అంటారు. అందుకోసం చెప్పి చూస్తున్నాం. ఇంకా టైం వచ్చేసి 2 అయితే అయిందండి. ఈయన ఇంక సుఖంగా కొరకెట్టి మరీ పడుకున్నారు. ఇంకా రాత్రి కూడా నిద్ర లేదు కదా, అందుకోసం ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి తినేయాలండి. గవర్నమెంట్ అయితే తినేసాను. మరి ఇక్కడ వెయిటింగ్. నాకు ఇంకా ఫోన్ అయితే రాలేదు ఎక్కడికి వేసుకెళ్ళాలి ఏంటని. వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ వెయిటింగ్ చిరాకు వచ్చేద్దండి. మెయిన్ ఈ కెరీర్లో అంతా బాగానే ఉంటుంది. వెళ్తాం పట్టుబడి చేసుకుంటాం, పని ఏమి ఉండదు పెద్ద, బాగానే ఉంటుంది అంతా. కాకపోతే ఈ వెయిటింగ్ మళ్ళీ నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. అంత అయినా కానీ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే మళ్ళీ 4ంటికి లేసి మళ్ళీ వెళ్ళాలి. 1 గంట రాత్రి సపోజ్ నేనే ఉన్నాను. రాత్రి 1 గంట అయింది. 1 గంట అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసేటోడికి 1 గంటన్నర అలా అయింది. అయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే 5ంటికి లే. మామూలుగా అయితే 4ంటికి లేగాలి. ఇంకా అక్కడ ఆయన అన్నారు సరుకు తక్కువే కదా లేట్కి వెళ్దాం, 1 గంట లేట్కి వెళ్దాం, 5ంటికల్లా రెడీ అయిపో అని చెప్పేసి అన్న. మళ్ళీ పొద్దున్న 5ంటికి లేచి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈరోజు కూడా సీను మళ్ళీ 1 గంట అయ్యేలా ఉంది. ఈ కిరాకి పెడితే అంతా బాగానే ఉంటుంది, బండి నలగదు. కాకపోతే మైనస్ ఒకటి ట్రక్ పోద్ది, వెయిటింగ్ చిరాకు వచ్చేది. అది ఏంటంటే మనకి బయట గాథలన్నీ పోతాయి. ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది, ఇంకా అన్ సీజను, బయటికి వెళ్ళాలి ఏమి ఉండవు కదా అని చెప్పేసి పెట్టాల్సి వస్తుంది. అంతేనండి. టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. ఇంకా చూడాలి. 4ంటి వరకు చూడమన్నారు. తర్వాత మరి ఎక్కడో చెప్తారు. అప్పటికి నికరం కాదు. ఎందుకని ఒకరికి ఫోన్ చేసి మొత్తం ఈ కౌంట్ పలానా కౌంట్ ఉంది సరుకు అలాగని చెప్పేసి మప్పించుకోవాలి అందరికీ కూడా. నాకైతే కొద్దిగా సగం ఊరటైతే కలిగింది. ఇప్పుడు ఎక్కడికి వేసుకెళ్ళాలో కొంచెం అయితే తెలిసింది. వెళ్తున్నామండి. నరసాపురం అంటే వేసుకెళ్ళేది. ఇదిగో కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఐస్ ప్లాంట్లు ఉంటాయి, అక్కడ నుంచి లోపలికి అయితే వేసుకెళ్ళాలి. మన అన్లోడింగ్ ప్లేస్లోకి అయితే వచ్చామండి. మన దాంట్లోది ఇప్పుడు ఈ బండిలోకి అయితే లాగేసుకుంటారు. అంటే వాళ్ళ ట్రబుల్లోకి తిరగేసుకొని మళ్ళీ మన ట్రబుల్ మనకి ఇచ్చేస్తారు. ఈ అటుకెళ్ళి మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడైతే దింపియాలి. షెడ్ల దగ్గర రోడ్లు చూడండి ఎలా ఉంటాయో. ఇలాంటి వాటి దెబ్బకి ఏంటంటే ఒక్కొక్కసారి టైర్లు కూడా పోతాయండి. అప్పుడప్పుడు లారీల కోసం ఆలోచించారు తప్ప చిన్న బళ్ళ కోసం ఎక్కువ ఆలోచించారు. చూడండి గుంటలు ఎలా ఉన్నాయో. ఇందాక ఈ ఐస్ ప్లాంట్లోకి వెళ్ళినప్పుడు అయితే మొత్తం పెద్ద పెద్ద ఇటుక బెడ్లు వేసారు. దబే వెళ్ళమని కొట్టింది బండి అయితే. మనం చూసుకోలేదు వెనకదలా. బాగానే ఉంటుంది కదా అనుకున్నాం. చూడండి మొత్తం అంతా బంద కిందకి తీసి కింద కాలు తీసి కాలు వేయడానికి భయం కింద ఉంది. మొత్తం ఇటు వచ్చి అంతా బండిలోకి వచ్చేద్దని చెప్పేసి. ఎందుకు మనకైతే మొత్తం అన్లోడింగ్ కూడా అయిపోయిందండి. ట్రబుల్ కూడా దించేసుకున్నాం. ఇవ్వండి దించేసి ఈ బండి వాళ్ళ కంపెనీ బండి, ఎక్కువ తిరిగి బండి అది.
ఆ బండిలోకి అయితే వేసేసాం. ఈరోజు ఏదో వాళ్ళకి లీవ్ ఏదో ఉన్నదా మరి సంథింగ్ ఏమైందో తెలియదు, మనల్ని పిలిచారు. ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి. మరి పొద్దున్న ఎన్నింటికి ఎక్కాం? 5ంటికి ఎక్కాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది. అంటే ఇంకో అరగంట మన ఇంటికి వెళ్ళడానికి అయితే 7:30కి కంప్లీట్ అవుతుంది. పొద్దున్న 5ంటికి అలా ఎక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.